ఈరోజు నిన్ను బలపరచడానికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు స్త్రీవైనా కావచ్చు, పురుషుడివైనా కావచ్చు, కన్నీరు గారుస్తున్నావేమో. గమనించండి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కన్నీరు గారుస్తూ దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నావు. ఆ కష్టము, ఆ బాధ, ఆ కలిగినటువంటి ఆ నష్టము ఎవరు తీర్చలేరు అని చెప్పేసి నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఇంత పెద్ద కష్టం నాకు ఎందుకు వచ్చింది ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇది రెండు విషయాలు గమనించండి. నీకున్న బాధాకరణ పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఉన్నావు. ఏడడం మాత్రమే కాదండి, ఏడుస్తూ అలా ఊరుకుంటే కాదు, కానీ ఆ ఉన్న పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో కూడా ఏడుస్తే, కన్నీరు గారిస్తే దేవుడు వారి ప్రతి బాష్ప బిందువును అనగా కన్నీటి బిందువులను దేవుడు తుడిచివేయును. ఎవరు తుడిచివేస్తారండి? నీకు దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదని ఎవరు చెప్తారు? ఇంత గొప్ప మాట యేసుక్రీస్తు దేవుడు చెబుతా ఉన్నాడు. ఒకవేళ పురుషులు ఏడుస్తావు అనుకోండి, ఈ లోకం అంటుంది వీడు స్త్రీలాగా ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి అని హేళన చేస్తారు. అదే స్త్రీలు ఏడ్చారనుకోండి, ఈ లోకం ఏముంటుందంటే ఎప్పుడు ఏడుపు కొట్టాము లెక్క ఏడుస్తూ ఉంటుంది, నెత్తి మీద నీళ్ళకుండా ఉన్నట్లుగా అని చెప్పేసి అలా హేళన చేస్తూ ఉంటారు. చూడండి, కన్నీరు ఎవరు తుడవరు, కానీ ఆ కన్నీరు మనం కారుస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ కన్నీరు తెప్పించే విధంగా వారి మాటలు ఉంటాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నీరు దేన్ని బట్టి నువ్వు కన్నీరు గారుస్తున్నావో బాధపడ మాకు. ఆ కన్నీటికి విలువ ఉన్నది. దేవుడు దాన్ని దాచిపెట్టుకుంటాడు. ఈ భూమి మీద అతి విలువైనటువంటి నీరు ఏంటంటే కన్నీరే. ఈరోజు నీవు ఏడుస్తున్నటువంటి ఆ ప్రతి కన్నీటి బిందువులకు దేవుడు తుడిచి నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. ఎంత ఏడుస్తున్నావో, ఎంత దుఃఖపడుతున్నావు, ఎంత వేదన పొందుతున్నావో అంత సంతోషించే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది జరుగుతుంది. ఆమెన్. కనుక నమ్ము, ఆయన ఇచ్చే వాగ్దానం నమ్ము. బైబిల్ ఎంతమంది కన్నీరు దేవుడు చూడలేదండి. ఏడుస్తూ హన్నా మందిరం వచ్చి ప్రార్థన చేసే దేవుడు ఆమెకి నోటి నిండా నవ్వును పుట్టించలేదా దేవుడు? ఈరోజు నీ జీవితంలో కూడా నీ కన్నీరుకు ప్రతిఫలంగా దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు, గొప్ప సంతోషం ఇవ్వబోతున్నాడు. నీకు ఎన్నడూ నువ్వు ఏడ్చే విధంగా నా దేవుడు చేయడు. నమ్ము, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్.